కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నిర్ణయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, దిగ్గజ టెక్ సంస్థల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో బిల్లులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్లో చేసిన తీర్మానాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని సీఎం సిద్దరామయ్య బుధవారం రాత్రి ప్రకటించారు. ఈ అంశంపై తీవ్ర వివాదాలు తలెత్తడంతో బిల్లును వాయిదా వేస్తున్నామని పోస్ట్ చేశారు. ఇక ప్రైవేట్ సంస్థలు పరిశ్రమల్లో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కేబినెట్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ రిత్విక్ ని అడిగి తెలుసుకున్న రిత్విక్, మొత్తం సీఎం సిద్దరామయ్య వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? స్థానికులకు కన్నడిగలకు రిజర్వేషన్ బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పుకోవాలి. ఏదైతే కన్నడిగలకు ప్రైవేటు పరిశ్రమల్లో గాని ప్రైవేటు కంపెనీల్లో గాని మొత్తం కూడా నాన్ మేనేజ్మెంట్ కోటాలో 75%, అట్లాగే మేనేజ్మెంట్ కోటాలో ఉద్యోగాలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే విషయమై సిద్దరామయ్య మంగళవారం పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని కూడా ప్రయత్నాలు అయితే చేసింది. దీని మీద సిద్దరామయ్య ఈ కేబినెట్ నిర్ణయం మీద రిజర్వేషన్ వ్యవహారం మీద పోస్ట్ చేయడంతో అప్పటి నుంచి కూడా దీని మీద కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. పారిశ్రామికవేత్తల నుంచి, పారిశ్రామిక నిపుణుల నుంచి కూడా మొత్తం కూడా ఈ బిల్లు మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గినట్టుగా కూడా నిన్న సిద్దరామయ్య తాత్కాలికంగా ఈ బిల్లును ప్రవేశపెట్టలేదని, దీని మీద మరింతగా కూడా పరిశీలించి ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆయన నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో పోస్ట్ చేయడం జరిగింది. ఇదే విషయం సీఎంఓ కార్యాలయం నుంచి కూడా ప్రకటన విడుదల చేయడం. ఈ బిల్లు ప్రవేశపెట్టే పరిస్థితుల్లో బెంగళూరులోని కానీ కర్ణాటకలోని కంపెనీలన్నీ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రారనే ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది.